కొన్ని బిజినెస్లు చేసేటప్పుడు ఏంటంటే అవి లాభసాటిగా ఉండడమే కాకుండా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఇంకో పక్క బ్యాంకులు కూడా ఓకే ఈ బిజినెస్ మేము లోన్ ఇస్తాం అని వాళ్ళే ఎగబడి మరి ఇస్తారు. ఇట్లా కొన్ని రేర్ బిజినెస్లు ఉంటాయి. అందులో ఒక బిజినెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక అపార్ట్మెంట్. ఓకేనా? ఒక అపార్ట్మెంట్ అంటే ఎన్ని ఉంటాయి? ఈజీగా 30-40 ఇళ్ళు ఉంటాయి కదా. ఆ 30-40 ఇళ్లలో కూడా కిచెన్స్ ఉంటాయి, అంటే వంటిల్లు ఉంటుంది. ఆ వంటింట్లో మీకు సింక్ కావాల్సి ఉంటుంది. స్టీల్ సింకుల యొక్క డిమాండ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రానైట్, పార్నిల్స్ ఇలా స్టీల్ సింకులు వస్తున్నాయి రకరకాలు. ఇప్పుడు స్టీల్ సింకులకు ఉన్నటువంటి డిమాండ్ బేస్ చేసుకుని మనం ఒక స్టీల్ సింక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఈ చిన్న ప్లాంట్, ఒక పరిశ్రమ, చిన్న సైజ్, మీడియం సైజ్ స్టార్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి పెట్టుబడి ఎంత అవుతుంది ఏంటి చెప్తా, కానీ అదంతా కూడా 90% బ్యాంక్ ఇస్తుంది. మిగిలిన 10%లో కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఎట్లాగేంటి చెప్తా. సో ఇప్పుడు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి 800 నుంచి ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటి ప్లేస్ కావాలి. దాంతో పాటు మనకి స్కిల్డ్ లేబర్ కావాల్సి ఉంటుంది. అంటే కాస్త దీని మీద అవగాహన ఉండి ఆల్రెడీ ఇందులో పనిచేసిన వాళ్ళని కాస్త ఎక్కువ ప్రైస్ కైనా మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక 2-3 స్కిల్డ్ లేబర్ ఉంటే పని త్వరగా అవుతుంది. దాంతో మనకి స్టీల్ 0.8 నుంచి 1 mm ఉండేటువంటి స్టీల్ షీట్లు అమ్ముతారు. ఆ షీట్లు కావాలి. 400 TT హైడ్రాలిక్ ప్రెస్సింగ్ మిషన్, 200 హైడ్రాలిక్ ఫర్ డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ ట్రిమ్మింగ్ పవర్ మిషన్, 4 సెట్లు డైస్ అండ్ మౌల్డ్స్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మనకు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో దొరుకుతాయి. రాసుకోండి లిస్ట్. ఇండస్ట్రీ పెట్టడానికి మనకి దాదాపు స్టార్టింగ్ ఒక 80,000 అట్లా ఖర్చు అవుతుంది. 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎట్లా తయారు చేయాలి ఏంటి అని మన యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ సుమారు మనకి మిషనరీ, రా మెటీరియల్స్, లేబర్ ఇవన్నీ కలిపి 12 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఒక సింక్ ధర 1800 నుంచి స్టార్టింగ్, బేసిక్ 1800 నుంచి 10,000 వరకు ఉంది. సో మనం ఒక 35% అట్లా మార్జిన్ లో మనం దాన్ని అమ్ముకోవచ్చు. దాంట్లో మనకి ప్రతి సింక్ మీద ఎంత కాదన్నా ఒక, అంటే 1800 సింక్ అమ్మినప్పుడు 700 లాభం వచ్చింది అనుకోండి. అట్లా 10,000 సింక్ అమ్మినప్పుడు మనకి చాలా ఇంకా ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. 3,000 అట్లా అవకాశం ఉంటుంది. సో ఈ స్టీల్ సింకులు మనం కన్స్ట్రక్షన్ జరిగేటువంటి అపార్ట్మెంట్స్ దగ్గర కావచ్చు, ఈ ప్యారీవేర్ షాప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కావచ్చు, ఆన్లైన్ లో కూడా చాలా మంది తక్కువ ప్రైస్కి వస్తుంది. ఆన్లైన్ లో కూడా వాళ్ళే కొనుక్కుని వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసి అతనికి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం హార్డ్వేర్ షాప్స్ దగ్గర కానీ indiamart.com లో కూడా మనం రిజిస్టర్ చేసి అమ్ముకోవచ్చు. గవర్నమెంట్ పర్మిషన్, సబ్సిడీ, జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్, లోకల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవన్నీ తీసుకోవాలి. అయితే ఇందాక చెప్పినట్టు ఎనీ గవర్నమెంట్ బ్యాంక్ ఈ బిజినెస్ పెడతాము అంటే 90% లోన్స్ వాళ్ళే ఇస్తున్నారు. దాంతో పాటు ప్రభుత్వమే 50-30% వరకు సబ్సిడీ ఇస్తుంది. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సబ్సిడీలు తీసుకున్నారు. 90% బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. దీని మీద ఇంకొంచెం స్టడీ చేయండి. ఆల్రెడీ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, చేయండి, ఇవన్నీ చేయండి. మీకు ఇంకా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. సరే ఇంత పెద్ద పెట్టుబడి లేకపోతే భారీ ఎత్తున ఉంది, మన వల్ల కాదులే అనుకుంటున్నారా, వేరే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. చక్కగా వాళ్ళందరూ కూడా ప్రారంభించి వాళ్ళు కూడా జీవితాల్లో సెటిల్ అవుతారు.